ఇంకో విషయం ఏంటంటే మీరు హిందూ ధర్మాన్ని పాటిస్తారు. నేను హిందూ ధర్మ గురువుని కూడా. హిందూ ధర్మాల అఘోర పరంపర గురువుని నేను. ఓకే, హిందూ ధర్మంలో అఘోర పరంపర. అఘోర పరంపర, ఆ పరంపరకి హెడ్ మీరు. ఓకే, డన్. సో మీరు స్వామీజీ లాగా ఉన్నారు. సో మన హిందువులందరూ అంటే స్వామీజీలను దేవుళ్ళతో సమానంగా, అంటే మనకు మంచి జరుగుతుంది అది అని చెప్పేసి పూజిస్తారు, అవునా? సో మీరు అంటే అఘోర పరంపరలో మీరు ఒక గురువు అని చెప్పుకునే మీరు పైసలు ఎట్లా డిమాండ్ చేస్తారు? అంటే హిందూ ధర్మం యొక్క విలువను మీరు కాపాడుతున్నారా? ఏ హిందూ ధర్మంలో అయితే మీరు అంటున్నారో హిందూ ధర్మంలో తప్పు అని చెప్పి, ఆ హిందూ ధర్మం తప్పనట్లే. హిందూ ధర్మంలో మీరు నాకు డబ్బులు ఇస్తే నేను మీకు మంచి చేస్తా అనేది తప్పు. సరే, అంటే ఇతర మతాల వాళ్ళు ఏమనుకుంటారు అంటే, చూసిర్రా మీరు హిందూ ధర్మంలో ఇట్లా నమ్ముతారు కదా, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు చూడండి అని చెప్పేసి పరువు తీస్తారు మన హిందువులది అనేది నా బాధ. సరే, నేనేమంటున్నా, హిందువులు ఫస్ట్ హిందుత్వం మీద అవగాహన తెచ్చుకోవాలి. హిందూయిజం గురించి మాట్లాడే ముందు ఎవరైనా కూడా ఏ హిందూ ధర్మంలో ఈ గురువు అనే దైవం అనేది ఉందో అందులోనే గురుదక్షిణ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఇది లేదని కాదు. ఎట్ ద సేమ్ టైం ఇటు శాస్త్రపరంగా లేదా మన కల్చరల్ పరంగా ఇది అయిపోయింది. ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఒక రాజు ఉంటుండే. ఆ రాజే ఆ గురువు ఎవరు అని చెప్పి ఆయనని తీసుకొని ఆయనకు సర్వ ఫైనాన్షియల్స్ అని సపోర్ట్ చేస్తుండే. ఆ గురువు ఎప్పుడు కూడా ఓన్లీ ట్రైనింగ్ మీన్నే, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుడా, ట్రైనింగ్ చేసుడా, ఇంకేమన్నా చేసు ఆయన పని అయినా చేసుకుంటూ వెళ్ళిపోతుండే. ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ స్టూడెంట్స్కి అన్నీ కూడా రాజు చూసుకుంటుండే. ఇప్పుడు కాలం అట్లా కాదు కదా. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా నేను ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు నేను వచ్చిన నాకు ఫ్యూయల్ ఖర్చు అయితే, నాకు ఫుడ్ ఖర్చు అయితే, నేను గురువుని నాకు ఇమ్మనంటే ఫ్రీగా ఇస్తారా? ఇయ్యరు. ఇప్పుడు నాకు స్టూడెంట్ ఉన్నాడు, అదే అంటున్నా, శక్తులు ఏం చేయనీకుంటే శక్తులు ఇచ్చే బెనిఫిట్ శక్తులు ఇస్తాయి. శక్తులు డబ్బు సంపాదించుకోనికి హెల్ప్ అవుతుంది కావచ్చు, దీన్ని బిజినెస్ లా చేసుకొని డబ్బు సంపాదించుకోనికి హెల్ప్ అవుతుంది. కానీ శక్తుల్ని మనం డైరెక్ట్ కన్జ్యూమ్ చేయలేము కదా. రోజు పొద్దున్న లేసే ఫుడ్ తినాలి, శక్తి అయితే తినలేము కదా. ఓకే, శక్తులు ఉన్నాయని అయితే మీరు చెప్తున్నారు మీ దగ్గర. అవును.